దేవుని యొక్క మాటలు కొంత సమయం శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చి కొద్ది మాటలు మనం తెలుసుకొని ముందుకు సాగుదాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క శుభ సందేశమును మనం కొంత సమయం శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. నిజముగా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమును జరిగించటం అనేది గొప్ప విషయం. దేవుని ఉద్దేశమును జరిగించటము, దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు కొన్ని సంతోషకరమైనవి ఉంటవి, కొన్ని బాధకరమైనవి ఉంటవి. సంతోషం అనేది అది నీకు సంతోషము, నీకు బాధ కాదు. దేవునికి సంతోషము, నీకు బాధ అయి ఉండొచ్చు. అసలు బాధలు నీకు బాధని నువ్వు అనుకోవటం కాదు, కానీ దేవునికి సంతోషము కాబట్టి అది అలా జరిగిందని మనం అనుకోవాలి ఏదైనా. కాబట్టి ఇక్కడ మాట్లాడినటువంటి మాట, దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట మనము చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగిందనేది మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు ఇక్కడ రాసినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు, అక్కడ చదివినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు. ఎవరి మాట మాట్లాడుతున్నాడు? దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు దావీదును విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెడితే ఆ యొక్క బాధ తట్టుకోలేనిది. దేవుడు చెయ్యి వదిలితే ఆ పరిస్థితి మన వల్ల కాదది. అందుకని ఇదే సందర్భమును మనము కొత్త నిబంధనలో యేసు ప్రభు వారి మాట మాట్లాడినట్టుగా మనకు అక్కడ బాగా గమనిస్తాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ ఈ యొక్క సందర్భాన్ని మనకు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్తలు అనుకుంటాను 26వ అధ్యాయము 27వ అధ్యాయంలో అనుకుంటాను. అక్కడ మీకు ఒక విషయాన్ని మీరు అక్కడ గమనించినప్పుడు 27:46 అనుకుంటాను. చూడండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు?
యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క చెయ్యి విడిచింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా చేయి నువ్వెందుకు విడిచిపెట్టావు అని ఈయన అంటున్నాడు. కానీ చెయ్యి విడిచిపెట్టటము ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టం. బాగా గమనించి ఆలోచన. చెయ్యి విడిచిపెట్టడం ఎవరికి ఇష్టం? కానీ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కొంతమందికి కానీ, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి కొంతమంది స్త్రీలకు కానీ అది ఇష్టమా కాదా? ఇప్పుడు చెప్పాలి, బాగా ఆలోచించాలి. చెయ్యి విడిచిపెట్టడం దేవునికి ఇష్టం. ఇక్కడ ఇశ్రాయేలీలకు కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో కొంతమందికి కానీ దేవుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టడము వాళ్ళకి ఇష్టమా కాదా? అర్థమవుతుందా చెప్పేది? ఇంకా అర్థం కావట్లేదా? ఆయన చిత్తము నెరవేరాలంటే ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. ఓకే, ఈ మాట ఇక్కడే ఉంచండి. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. 5వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇప్పుడు ఇక్కడ శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు శరీరధారి ఉన్నప్పుడు? యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో ఏమి జరిగిందంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. చాలు. ఇక్కడ మరణము నుండి రక్షించగలిగినటువంటి దేవునికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలు చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, గోజాడుతున్నాడు. అయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇలాగుందయ్యా, ఇలా చెయ్యి అని బాగా ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? మీ అందరికీ అర్థం కావటానికి చెప్తాను. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో రేపు ఈ సమయానికల్లా నేను మీ మధ్యన ఉండను, నన్ను మీలో ఒక వ్యక్తి అప్పగిస్తాడు, నన్ను ఆ 3 మేకుల మధ్య సిలువేస్తారు అని చెప్పగానే శిష్యులు సంతోషంతో గంతులేశారా? బాధపడ్డారా? ఎందుకు బాధపడ్డారు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు బాధపడ్డారు? ఆయన పోతున్నాడనా? ఎందుకు బాధపడ్డారమ్మా? తెలియక? బాగా ఆలోచించాలి. ఎందుకు బాధపడ్డాడు? ఆయన పోతున్నాడనా లేకపోతే తెలియకనా? ఏంది అసలు? అర్థం చేసుకోవాలి బాగా. ఇన్ని రోజులు వాళ్ళతో ఉండి, చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఇన్ని రోజులు వాళ్ళతో ఉండి ఎంత గొప్ప కార్యములు చేసి మా అవసరాలు అక్కరలు తీర్చి మా బాధ్యతలన్నీ భరించి మాకు ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మా తోడుని అడుగున్నటువంటి నువ్వు పోతే మా పరిస్థితి ఎలాగయ్యా అని ఒక బాధ. అవునా కాదా? నువ్వు పోతే రేపు మా పరిస్థితి ఎలాగా?
మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మాకు దిక్కెవరు, మా పరిస్థితులు ఏంటి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని ఒక బాధ. ఇప్పుడు ఈ బాధ శిష్యులకు ఉన్నదా, యేసుప్రభుకు కూడా ఉన్నదా? శిష్యులకే ఉంది. ఇప్పుడు లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 39వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటున్నాను. అటు తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళు ఊని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువలే ఆయన ప్రార్థన చాలించి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి, ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సందర్భం జరిగింది. జరిగినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులను తీసుకొని వాడుక అంటే అలవాటు చొప్పున ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. మీకు కూడా అలవాటు ఉంటుంది కొంతమంది ప్రార్థన చేసుకోవటం అనేది, ఉదయం కానీ సాయంకాలం కానీ అలవాటు ప్రార్థన చేసుకోవటం. ఇలాగనే ఆయన తన వాడుక చొప్పున ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నాడు. ఈరోజు కొద్దిగా ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రతిరోజు మామూలుగా ఉన్నాడు, ఈరోజు ప్రత్యేకంగా ఉన్నాడు. ఎందుకని? ఆయనను వాడు పట్టుకొని పోయి సిలువ వేస్తారు, ఇక తర్వాత నేను మరలా ఈ కొండ మీదకి వచ్చి ప్రార్థన చేయను, ఇక నా శిష్యులతో కలిసి నేను ప్రార్థన చేయనేమని తెలియని ఒక ఫీలింగ్ ఇంటర్నల్గా ఒక బాధ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఏమన్నారు తెలుసా? ఆయన వారితో ఇలా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పాడు. వారి యొద్ద నుండి కొంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరికి చేస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి. ఏమని చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి ఎందుకు చేస్తున్నాడు? ఇంకా ఎందుకు చేస్తున్నాడు? ఆమేన్. మరణము నుండి తప్పించగలవానికని హెబ్రీయులకు పత్రికలో మనం మాట్లాడాం. అంటే మరణము నుంచి తప్పించేటువంటి శక్తి దేవుడికి ఉంది. ఒక మనిషిని మరణింపజేసే శక్తి ఉంది, ఒక మనిషిని బ్రతికించే శక్తి దేవుడికే ఉంది, ఇంకెవరికి లేదు. మిగతా అన్ని భ్రమలు ఏదో చేస్తుంటారు, చేయరని చెప్పట్లా. లోకంలోనికి సాతాను శక్తులు వచ్చాయి. వచ్చిన సాతాను శక్తులు మనుషుల మధ్య మాయలు చేసి భ్రమ పెట్టేస్తుంటాయి. ఈ మాయే నిజమని నమ్ముకొని పోయేటువంటి లోకంలో ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడేటప్పుడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తన్ను మరణము నుండి తప్పించగల వానికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీ చిత్తమైతే, ఇక్కడ నీ చిత్తమైతే ఏం కావాలి? ఇది నా యొద్ద నుండి తొలగించు అంటే ఇప్పుడు ఆయన చిత్తం ఏంది? గిన్నెను వెతుక్కోవాలి, అంతేనా కదా? గిన్నెను వెతుక్కోవాలి. కానీ మనసులో ఏమనిపించింది? తీసివేస్తే బాగుండునేమో. కానీ ఆయన తెలియదా వచ్చింది. అందుకని బైబిల్ గ్రంథంలో
పేతురు దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఇదిగో సాతాను నేను నేను 3 దినములైన తర్వాత ఏం చేస్తాను, ఇదిగో నేను కొన్ని రోజుల తర్వాత ఇలా శిలువ మరణం పొందుతాను, మరలా 3 దినముల తర్వాత తిరిగి లేస్తానని వాళ్ళందరికీ చెప్తున్నప్పుడు పేతురు ఏమంటాడంటే, దేవుడా ప్రభువా అది నీకు అంటే నేను తెలుసు, నేను రేపు ఇదిగో కొన్ని రోజుల తర్వాత నేను శిలువ మరణం పొందుతాను, నేను ఇలా చిత్రహింసలు పెడతాను, ఇన్ని బాధలు పడతానని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా మళ్ళా ఎందుకు తప్పించమని అడుగుతున్నాడు? ఇన్ని తెలిసినా కూడా మళ్ళా ఎందుకు తప్పించమని అడుగుతున్నాడు? శరీరధారి కాబట్టి, లోక ప్రేమ చావదు కాబట్టి, కొంచెం కొంచెం ఉంటుంది కదా, పూర్తిగా పోద్దా. కాబట్టి నేను ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండునేమని ఈయన అనుకుంటున్నాడు, దేవుడు అనుకోవట్లా. అర్థమవుతుందా? ఈయన అనుకుంటున్నాడు, దేవుడు అనుకోవట్లా. అందుకని ఏమన్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అన్నాడు. ఇప్పుడు గిన్నె తొలగించటము దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఇప్పుడు దేవుడికి ఇష్టం లేనప్పుడు, బాగానండి, దేవుడికి ఇష్టం లేనప్పుడు, దేవుడికి నచ్చనప్పుడు, ఇప్పుడు దేవుడు బాగానండి, ఇప్పుడు దేవుడికి నచ్చనప్పుడు, ఇప్పుడు దేవుడు మంచోడు అవుతాడా, చెడ్డోడు అవుతాడా? ఇప్పుడు ఆ యొక్క దారిలో పోతున్నారమ్మ జనాలు. ఈ దారి కాదు, ఆ దారి, ఒలీవల కొండ దారి. ఆ శిలువ మీద ఆయన చిత్రహింసలు పెడుతున్నారు. అందరూ ఏమంటున్నారు తెలుసా, ఈయన చాలా మంచోడు. ఎవరంట? ఎవరు? యేసు ప్రభు చాలా మంచోడు. ఎంత మంచోడికి ఏంది ఇన్ని కష్టాలు? మంచోడికి కష్టాలు, ఈయన ఏ తప్పు చేయలేదు, ఇంత మంచోడికి ఇన్ని బాధలు ఏంది అని చెప్పి, నిజముగా దేవుడుంటే ఎవరి యొక్క ఆలోచన ఇది? మనుషుల ఆలోచన. నిజముగా దేవుడు అనేవాడు ఉంటే అన్నెంపుణ్ణి మెరగని ఆయనకెందుకు ఇన్ని కష్టాలని అంట మనమక్క. ఇప్పుడు అక్కడ అన్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు కష్టాలు పడినంత మాత్రాన దేవుడు లేడా? ఇప్పుడు వాళ్ళు కష్టాలు పడినంత మాత్రాన దేవుడు లేడా? ఉన్నాడు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు కష్టాలు ఆయనకు వచ్చినాయి కాబట్టి ఆయన ఏమన్నా పాపాత్ముడా? కాదు, ఆయన మంచోడే, దేవుడు ఉన్నాడు. మరి కష్టాలు ఎందుకు వచ్చాయి? శ్రమలు ఎందుకు వచ్చాయి? బాగానాడి, శ్రమలు ఎందుకు వచ్చాయి? మనందరి నిమిత్తం. ఇంకా దేవునికి ఇష్టములు. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను. మీ అందరికీ దానిమ్మ చెట్టు తెలుసా? దానిమ్మ చెట్లు ఎప్పుడైనా చూసారక్క? ఎవరైనా చూసారో చూడలేదా? చూశారు కదా. దానిమ్మ చెట్టు నాటుతారు, నాటిన తర్వాత పెరుగుద్ది. దానిమ్మ చెట్టు పెరుగుతుంటుంది, కొద్దిగా పెద్దగా పెరుగుతుంటుంది. పెరుగుతున్నప్పుడు దాని కొమ్మలు అటు ఇటు చెదిరిపోతుంటాయి. చెదిరిపోతున్నప్పుడు కొమ్మలను కట్ చేస్తుంటారు. ఏం చేస్తారు? కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత కాయలు కాస్తాయి. ఇప్పుడు కాయలు పీకేటప్పుడు చెట్టుకు బాధ. అది కనపడదు కానీ చెట్టుకు బాధే. ఎందుకంటే ఒక కాయ పీకిందంటే దాంట్లో నుంచి దీన్ని వేరు చేస్తున్నప్పుడు కొద్దిగా బాధ. ఇప్పుడు కాయలు పీకేటప్పుడు చెట్టుకు బాధ అని కాయలు పీక్కుండా ఉంటావా? ఇప్పుడు మీరు మిరపకాయలు వేస్తుంటారుగా, అందరూ మిర్చి వేస్తారు కదా, లేకపోతే పచ్చా కొడుతుంటారు కదా. ఆకు కొట్టేటప్పుడు చెట్టులో నుంచి నీరు వస్తుంది, ఏడుతుందని ఆకు కొట్టకుండా మానుకుంటారా? ఎందుకని? దాన్ని నాటిందే ఆకు కొట్టుకోవడం కోసం, కాయల కోసం. ఇప్పుడు నాటింది అందుకోసం అయితే నువ్వు ఆకు కొట్టేటప్పుడు వచ్చాయి, నేను ఎన్ని ఉదయము సాయంకాలము మధ్యాహ్నం 3 పూట్ల నిద్రారాలు మానుకొని, తిండి తిప్పలు మానుకొని, ఎర్రటెండలో నీరు కట్టానరా. మీరేం ఆకులని తుంచుతారని అంటరా? ఎప్పుడన్నా అనరా? ఎందుకని లేదు?
ఆకు సమయం వచ్చినప్పుడు కొట్టేటప్పుడు అనలే. అదే మధ్యలో బర్రె కానీ పంది కానీ త్వరపడిపోయి పీకితే అనరు. సమయం వచ్చినప్పుడు ఆకు కొట్టాలి, సమయం వచ్చినప్పుడు పండ్లు కొయ్యాలి. అలాగే నీ సమయం వచ్చినప్పుడు నీకు కష్టాలు రావాలి, అంతే. నువ్వు ఏడవగొట్టడానికి లేదు ఇంకా. ఇప్పుడు ఈ ఆకు కొట్టేటప్పుడు యజమానుడు ఏమంటుంటాడు? మీరు ఆకు కొడుతున్నారు కాబట్టి దాని గురించి చెప్పాను. ఏమంటాడు? పనికి రాని వాటిని కాదు, పండిపోయిన వాటిని కొట్టండి, తర్వాత మళ్ళా కొడదామంటాడు. అంతేనా? అంతే కదక్క. కానీ ఏ యజమానుడు అన్నా అబ్బాయి ఇప్పుడు కొట్టాము, బాధ అయింది, మళ్ళా కొడితే మళ్ళా బాధ అవుద్ది, ఒకేసారి మొత్తం కొట్టేయమంటాడా? కొట్టిన ప్రతిసారి చెట్టుకు దెబ్బే. చెట్టు ప్రాణం ఉంటుంది, మీకు తెలుసో లేదో, చెట్టుకి ఏముంటుందంట? ప్రాణం ఉంటుంది, అందుకే అది పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ప్రాణం లేకపోతే పెరగదు. ఇప్పుడు యొక్క ఫ్లవర్ వాజుకు ప్రాణం లేదు, ఇది పెరుగుద్దా? అదేవిధంగా బయట ఉన్నటువంటి యాప్ చెట్టుకు ప్రాణం ఉంది, అందుకని అదేమవుతుంది? కొత్త ఇగురు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇదిగో ఈరోజు వచ్చిరు కదా, కొట్టేయమని చెప్తారు కాబట్టి చేను మొత్తం కొట్టేస్తారు. మళ్ళీ ఒక వారానికి మళ్ళా కొట్టాలంటే, నేను ఎంత బాగా పెంచుకున్నదాన్ని మళ్ళా పోయి ఆకులన్నీ ఎరగనొగుతుంటే చెట్టు బాధపడుద్దని ఊరుకుంటావా? తొందర. ఆ రోజు నిద్ర ఉంటుందా? ఆ రోజు కుషాలు ఉంటుందా? ఆ రోజు ఒక ఆనందం, అబ్బా మొత్తం ఈరోజు ఎంత డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకుంటావు. పోయి డబ్బులు ఇస్తావు కదా, 10 రూపాయలకు బదులు 20 రూపాయలు అంటావు, 100 అంటావు, 10 అంటావు. ఇప్పుడు నువ్వు ఆకు కొట్టేటప్పుడు చెట్టుకు బాధని ఈ రోజున బాధపడ్డావా? చెట్టుకు నొప్పి తగులుద్దని ఈ రోజున బాధపడ్డావా? ఎందుకు బాధపడవు? అది వస్తుందన్న ఆనందం కదా, అంతేనా కదక్క? అదేవిధంగా దేవుడు నాటుకున్నటువంటి చెట్లుమైన మనమలని శ్రమలు పెట్టేటప్పుడు ఆయన సంతోషపడతాడు. నీకు బాధేమో, చెట్టు అనుకుంటుంది, వరే 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 మళ్ళీ 4 ఆకులు బేగటానికి వచ్చారు వీళ్ళు, తొందరగా వానొచ్చి ఆకు కొట్టకుండా ఉంటే బాగుంది చెట్టు అనుకుంటుంటుంది. ఇప్పుడు ఆ చెట్టులో నుంచి ఆకు తీస్తుంటే ఈ చెట్టు ఏమని ఫీల్ అవుతుంటుంది? అమ్మో, నాలో నుంచి ఆకు తీసేస్తున్నారే, ఎట్లా నేను ఇలాగ రోజు 2 ఆకులు తీసేస్తే చివరికి నేను ఏమైపోతాను? మోమైపోయి ఎండిపోతాను, ఇక నా జీవితం నాశనం అయిపోతుందని చెట్టు ఫీల్ అవుతుంటుంది. కానీ నువ్వు మాత్రం ఫీల్ కావు. ఈరోజు అని ఫీల్ అయ్యావా? ఎప్పుడైనా ఆలోచించండి, మీరు అందరూ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇక్కడ మీరందరూ పొగాకు వేసిన వాళ్ళే కదా, అందరికీ పొగాకు ఉంది కదా. ఏ రోజైనా నేను ఫీల్ అయ్యాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఫీల్ కాలేదక్క? రేపు మాపో ఈ వారంలో దేవుడు దయచేసి వాన పడింది అనుకోండి, విత్తనాలు చల్లుతారు, అప్పుడు కలుపులు తీయటానికి ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెడతారు తెలుసా? 100,000 కాదు, వేలలో పోతాయి. తర్వాత దానికి నీరు కట్టడానికి ఖర్చు పెడతారు, దానికి తెగులొత్తే మందు కొట్టడానికి ఖర్చు పెడతారు. తర్వాత ఈ పీకిన తర్వాత ఎలా పడితే అలా బీకనీరు, మళ్ళా ఎంత జాగ్రత్త బీకనిత్తరక్క, ఎంత పద్ధతిగా అది పీకి మళ్ళా నాటేటప్పుడు ఖర్చు పెడతారు. నాటిన తర్వాత మళ్ళీ అది ఎండిపోకుండా ఉండటానికి అవసరమైతే బోరేసి బావిల్లో నుంచి, వాగుల్లో నుంచి, వంకల్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి మరా పెట్టి మళ్ళా దాన్ని పెంచుతారు. ఇప్పుడు ఏదైనా గడ్డి పిలుసులు కానీ ఏమైనా ఉన్నాయంటే వాటిని పీకేసి మళ్ళా తోలిచ్చి ఖర్చు పెడుతుంటారు. ఇంత ఖర్చు పెట్టి బాగా పెంచుకున్నావు కదా, ఎంత చక్కగా పెంచుకుంటారు తెలుసా? ఒకవేళ నిజంగా చెప్తున్నాను, ఏమన్నా అనుకోండి, ఇంట్లో పిల్లలనైనా చూసుకుంటారో చూసుకోరో కానీ అంత బాగా మొక్కలను మాత్రం అంత బాగా చూసుకుంటారు. ఏ రోజైనా ఉదయం 8 గంటలకు భోజనం పెట్టాలంటే ఓవని పెట్టినా కానీ నువ్వు తినరని ఉరుకో, అంతే కదా. ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను నువ్వు ఆ మొక్కలో నుంచి ఆకును తొలగించేటప్పుడు, ఇంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాను, చక్కగా పెంచుకున్నాను, ఆకును తొలగించొద్దని ఏ రోజైనా అన్నావా? నేనేనయ్యా కూలి పెట్టి మరీ పెంచుకున్నాను, తీసుకొచ్చుకున్నాను ఆకులు కొట్టడానికి అంటారు. అంతే, ఆకులు తుంచడానికి నేనే కూలిచ్చి మరీ తీసుకొచ్చుకున్నాను అంటావు. ఇప్పుడు కూలిచ్చి నువ్వు తీసుకొచ్చుకొని ఆకులన్నీ తొలగిస్తున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? బాగా ఆకు వచ్చిందని సంతోషపడుతున్నావు. ఎంత బాగా కొడితే అంత మంచిది. ఇప్పుడు నీకు సంతోషం, కానీ చెట్టుకు మాత్రం దేవుడు కూడక మన ద్వారా ఫలాలు తీసుకోవటానికి మనకు అప్పుడప్పుడు అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు నీకే బాధ, దేవునికి సంతోషమే. నీకే బాధ, దేవునికి సంతోషమే. ఇక చివరికి అంతా అయిపోయినాయి ఆకులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం?
ఏ రోజన్నా దాని దగ్గర పోయి మరలా ఎరివేసి మందేసి బాగా పెంచినవా? ఎందుకని? ఇంకా అయిపోయిన తర్వాత తుంచేయటమే. అదే విధముగా టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను శ్రమల పాలు చేసినప్పుడు నువ్వు బాధపడకూడదు. కాదు కదా అంటే నీకొక న్యాయము నాకొక న్యాయం ఉండదు. న్యాయం ఊరికైనా అప్పుడప్పుడు మీరు పాట పాడతారు తోడు. ఏం పాట అది? ఏం పాట మీకు గుర్తుందా? మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నాటబడిన మొక్కలం మనం అందరం మొక్కలము. ఈ మొక్కలను పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు, అవసరమైనప్పుడు దెబ్బలు కొడుతున్నాడు. పెంచుకున్నాడు కొడితే నీకెందుకు బాధ? పిల్లోడు ఉన్నాడు, మీ పిల్లలు మీరే పెంచుకున్నారు, మీరే పెద్ద చేసుకున్నారు, మీరే కొడుతున్నారు, పక్కన వాళ్ళ బాధ ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా చెందుకు కొట్టావంటే, కానీ మీరేమంటారంటే కొట్టడం వరకు ఓకేనయ్యా, చంపడం కరెక్ట్ కాదు కదా. కొట్టడం వరకు ఓకే, చంపడం కరెక్టేనా? ఇప్పుడు ఆకులు కోసుకోవటం వరకు ఓకే, వాటిని తీసేయడం కరెక్ట్ కాదుగా. మరి ఎందుకు తీసేస్తున్నావు? ఇక నీ సమయము అంతే కదక్క. ఇప్పుడు సమయం అయిపోయిందా లేదా? 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయింది. తర్వాత నువ్వు రమ్మన్నా చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా? ఇదిగో ఆకుందంటే ఇప్పుడు కోసినా వేస్ట్, అది వేస్ట్, ఇంక దున్నేయటమే అంటారు. ఎందుకని? టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత చేసినా ప్రయోజనం లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటున్నప్పుడు అడగటానికి ఎవరికి? అలాగే దేవుడు తనకు నచ్చినట్టుగా తన బిడ్డలను చేసుకుంటున్నప్పుడు అడిగే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు శిష్యులు వచ్చి అయ్యా అది నీ నుంచి దూరం అవును కాకంటే దూరం అవ్వాలని యేసు ప్రభువుకు ఉందా లేదా? ఉంది. కానీ నన్ను నా తండ్రి పుట్టించింది ఇందుకే, నేను వచ్చింది ఇందుకే. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు? అసలు నీకు మనసులో కొద్దిగైనా నా మీద బాధ లేదా? మనసులో కొంచెమైనా నా మీద నీకు వేదన లేదా? కొంచెమైనా నీకు నా గురించి దిగులు చింత లేదంటే దిగులెందుకమ్మా? దిగులు పడితే కుదురుద్దా? ఆయన నిన్ను పంపించిందే చిన్న వయసు ఉంది కదా, చిన్న వయసు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు అనుకుంటాను ఆయనకు. ఆ వయసులో దేవాలయంలో వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాడు. మామూలు మాటలు మాట్లాడట్లేదు, వాళ్ళకి ప్రశ్నల సమాధానాలకి. ఇప్పుడు తనకు తల్లి అయినటువంటి మరియమ్మ గారు వెళ్ళి, అయ్యా నువ్వేంది ఇక్కడ ఉన్నావు? నేను మీ తండ్రి నేను ఇంతలాని వెతికిలాడుతుంటే నువ్వేంది ఇక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండలేదని నీకు తెలియదా? అసలు నన్ను దేనికి పంపించు నా తండ్రి? ఆయన పనులు చేయటానికి నువ్వేంది మధ్యలో వచ్చి? ఇక్కడ బాగా అర్థం చేసుకొని గమనించేది ఏంటంటే, దేవుడు పంపించినటువంటి మనుషులను దేవుడు తనకు నచ్చినట్టుగా చూసుకుంటాడు, తనకు నచ్చినట్టుగా చేసుకుంటాడు. అడిగే హక్కు కానీ బాధపడేటువంటి అర్హత కానీ మనకు లేదంతే. నేను బాధపడతాను, నేను గోజాడతానంటే కుదురుద్దా? యోబుకు శ్రమలు వచ్చాయి. ఎవరికి? యోబుకు శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు తన స్నేహితులు యోబుని ఏమంటున్నారు? నువ్వు నిజముగా యథార్థవంతుడు అయితే నీకెందుకు శ్రమలు? అంటే యథార్థవంతుడు కాదా? ప్రారంభంలో ఏం రాశాడక్క? ఊజు దేశమందు యోబు అనేటువంటి ఒక యథార్థవంతుడు ఉన్నాడు, భూమి మీద అతడి వంటి వాడు ఎవడును. అంత బాగా మాట్లాడితే మళ్ళా స్నేహితులు ఇలా అంటున్నారంటే, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రము పాపాత్ముడని గుర్తు తెచ్చుకుంటారా? దేవుడు పెట్టింది దేనికో నీకు నాకు తెలియదు, అది ఆయనకే తెలుసు. ఆ టైంలో నీకు అది వస్తే తర్వాత దానికి మించిన సంతోషం నీకు ఇవ్వాలని కోరిక. అందుకని ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? తిమోతికి రాసే 2వ పత్రికలో అనుకుంటాను, ఇదిగో తిమోతి నేను నీతో ఒక మాట మాట్లాడుతున్నాను. ఎవరెవరితో? పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నా పరుగు తుదముట్టించి తిని.
నేను చదువు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు అది నాకును నాతో కూడా శ్రమ పడుతున్న మీకును ఇచ్చుటకు ఆయనకు సమర్థుడే. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. వద్దయ్యా అంటే కుదురుద్దా? వెళ్ళిపోతున్నానని ఆయన సంతోషంగా ఉన్నాడు. తిమోతికి మాత్రం నువ్వు పోతే నేను ఎట్టా అనడా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏ రోజైనా ఆలోచించారా? యేసు ప్రభు వారు సంతోషంగా సమ్మతిస్తున్నాడు, కానీ ఎక్కడో ఒక బాధ. ఎందుకు? విడిచిపెడుతున్నానే, 33 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళందరినీ విడిచిపెట్టాలని కొంచెం బాధ. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు శిష్యులతో? 3.5 సంవత్సరము. ఆ ప్రాంతంతో సంబంధం 33.5 సంవత్సరం. 3.5 సంవత్సరం ఉన్న వాళ్ళని విడిచిపెట్టడం అంటే కొద్దిగా బాధ కదమ్మా. అవునా కాదా? కొంచెం బాధ. వీళ్ళు కూడా కమ్యూనికేషన్ ఉంటారుగా. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయాడు, బాగానండి. యేసు ప్రభు వారు చనిపోయాడు, నిజం. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3.5 సంవత్సరం ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారు? ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన చచ్చిపోయాడు, నాన్నే కూర్చుంటే పనులు ఆడ జరుగుతాయి. పేతురు ఏమన్నాడు? నా వల్ల కాదు, ఇంకా నేను వల్ల పెట్టుకొని పోతున్నాను, మీ బాధలు మీరు పడమన్నాడు. నువ్వు వద్దు, నేను కూడా నీతో వస్తానన్నాడు. మరి అట్టపోతే అట్ట ఏడ్చారు కూర్చొని, గోజాడినరా? మరి ఎందుకని అలా జరగాలి? అదంతే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అదంతే. కాబట్టి ఇక్కడ మనకు బాగా అర్థం కావటానికి మీకు ఒకటి చెప్తున్నాను. ఏమంటున్నానంటే, నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమగినప్పుడు ఆ యొక్క పనికి ప్రతిఫలం దక్కుతుంది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరణము నుండి తప్పించగల వానికి ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ మొరపెడుతూ, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. మరి ఎందుకంత బాధపడుతున్నావంటే, వీళ్ళను కొద్దిగా వదిలిపెట్టాలంటే అట్ను అనిపిస్తుంది. వీళ్ళు ఎలా? కానీ దేవుడికి తెలుసుగా. దేవుడికి తెలియకుండా ఏమైనా ఉందా? నారు పోసినవాడు మానాడుగా, ఆయనకు అన్నీ తెలుసు కదా. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ గడియ, చదవండి యోహాను రాసిన సువార్త 17:1 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి. ఏందంట? ఎవరి గడి ఇది? ఎవరికి చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? నా గడియా, కాబట్టి నా ఆత్మని నీ చేతికి, అంతేనా? నా గడియ వచ్చి ఉన్నది. ఇంకా అదన్నా మీరు చదువుకున్న తర్వాత పని. ఏమన్నా? నా గడియ వచ్చి ఉన్నది. ఏ గడి ఇది? నేను నిన్ను మహిమపరిచే గడియ వచ్చి ఉన్నది. ఈ గడియలు ఎలా మహిమపరుస్తాడు? వాక్యం ద్వారా మహింపరుస్తాడు, ఆత్మలను రక్షించడం ద్వారా మహింపరిచాడు, సువార్త చెప్పడం ద్వారా మహింపరిచాడు, చివరికి నన్ను నేను సమర్పించుకోవటం ద్వారా. అంతకు మించిన మహిమ ఆడుంది? నన్ను నేను నీకు సమర్పించుకుంటాను. ఎందుకంటే నేను ఈ టైంలో నీ దగ్గరకు రావటం నీకు ఇష్టం, నేను ఈ సమయంలో నీ దగ్గరకు రావటం నీకు ఇష్టం. కానీ నా ఇష్టం ఏంది? కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని. కానీ నీ ఇష్టానికి నా ఇష్టానికి ఎంత తేడా ఉందంట? ఎంత తేడా ఉంది? దేవుడి ఇష్టానికి మన ఇష్టానికి ఎంత తేడా ఉంది? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది.
మన ఊరిని కూడా కష్టాలు వద్దనుకుంటాం. దేవుడు ఏమన్నాడు? క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలన్నాడు. అసలు ఎక్కడైనా కుదురుద్దా? ఎక్కడైనా కుదురుద్దా? అసలుకు పొందిక ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నా గడియ వచ్చి ఉన్నది కాబట్టి ఇది నా సమయము, నేను నీ పనిని చెయ్యటానికి నువ్వు ఇచ్చిన సమయము, కాబట్టి ఈ సమయంలో నన్ను ఎవరు అడ్డు పెట్టినా నా పని ఆగదు. ఆమేన్. నన్ను ఎవరు అడ్డు పెట్టినా నా పని ఆగుద్దా? ఆగదు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు ఒక మాట అంటాడు అక్కడ చదివినప్పుడు, ఆపత్కాలములో నేను నీకు మొరపెట్టుకుంటుని నీవు నా మొర కీర్తనలు 10:1. కీర్తనలు 10:1. యెహోవా నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? ఆపత్కాలములలో నేను ప్రార్థన చేస్తున్నా కూడా వినట్లా నువ్వు. ఎందుకు? నేనేమో నేను పంపించిన దానికోసం, నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? నా నుంచి అది తీసేయి, నా నుంచి అది తీసేయి. నేను పంపించిన దానికోసం అంటే తీసేయమంటే అడుగుదురుద్ది చెప్పు. ఇప్పుడు నువ్వు తీసేయమని అడుగుతున్నావు, దేవుడు పంపించిన దానికోసం ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎన్ని చేసినా కూడా మారదు. నువ్వెన్ని చేసినా ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి చేసి మారకపోయాక దేవుడు ఉన్నాడో లేడో నువ్వు డౌట్ పడతంట. దేవుడు నిర్ణయించిందే జరుగుద్ది. కాలములు సమయములు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నువ్వు చెబితే ఆగదు, నేను చెబితే ఆగదు, ఆయన చెబితేనే ఆగుద్ది. ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రభు అంటే ఆయన నిర్ణయం అది. నువ్వు వద్దంటే ఆగుద్దా? నేను వద్దంటే ఆగితే బాగుండుగా? ఆగదు, ఆయన నిర్ణయం అది. ఎందుకంటే పొట్టు కాల్చటానికి గింజలు కొట్లలోనికి రెడీ కావాలి. నువ్వు వద్దంటే ఎట కుదురుద్ది? మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను. ఎంతమంది వేసినా, ఎంత తెరివేసినా, ఎన్ని నీళ్ళు కట్టినా గోధుమ గింజ గురుగవుద్దా? మీరు కావాలని చూడండి, ఎప్పుడన్నా అయిందా? అంతే. మరి నాశనానికి నియమింపబడిన వాడు ఎప్పటికే అంతే. మనం అంటాం, ఏంది ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నారు, ఎంత అక్రమాలు చేస్తున్నాడంటే వాడు పుట్టింది అందుకోసమే. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది? ఇదిగో నాశన పాత్రుడు తప్ప మీలో ఎవరు కూడా నశించడు. ఇప్పుడు వాడు పుట్టింది దేనికి? ఆమేన్. వాడు పుట్టింది దేనికి? నాశనానికి. అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో మనుష్య కుమారుడు తన గురించి రాయబడిన విధముగా పోతున్నాడు, కానీ ఎవడి చేత అప్పగించబడతాడో ఆ మనుషునికి శ్రమ. వాడు పుట్టక ఉండిన ఎడల వాడిని పుట్టించిందే దానికి. ఇంక పుట్టకూడదంటే అట్ట? ఇప్పుడు నన్ను పుట్టించిందే దీనికి, నాకు వద్దంటే అట కుదురుద్ది? సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. ఓర్చుకొని సహించి ముందుకు సాగాలి. కాబట్టి దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు చెప్పినంత మాత్రం నేను చెడ్డోని గాను, నువ్వు చెప్పినంత మాత్రం నేను మంచోని కాదు. సర్టిఫికేట్ ఇవ్వాల్సింది నువ్వు కాదు. ఆమేన్. ఈరోజు అందరూ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు అయిపోయారు. నువ్వు నేను ఇచ్చే సర్టిఫికేట్ కాదు, దేవుడు ఇవ్వాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభువుకి ఇక్కడ నీతిమంతుడని సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుకన్నాడు, ఇదిగో నాలో తప్పు ఏదైనా ఉందని మీరు నిరూపించండి అన్నాడు. ఎవరి వల్ల కాల? అయితే ఇప్పుడు ఏమైంది? 3 మేకుల మధ్య వేలాడుతున్న యేసు ప్రభువు ఆ శ్రమలప్పుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతానన్నప్పుడు వీళ్ళకి ఎక్కలేని బాధ. నువ్వు బాధపడినంత మాత్రాన ఉండడక్క, నువ్వు ఆగమన్నంత మాత్రాన ఆగటానికి లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నది ఎక్కడికి? ఆమేన్. మీకు బాగా అర్థం కావటం చెప్తాను. పౌలు గారు ఎంత సంతోషంగా చెప్తున్నాడు, మీ యొద్ద నుండి వెళ్ళవాలని నాకు ఉన్నది. నేను ఇక్కడికంటే ఏంది? బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలన్నాడు. చచ్చిపోవడం మేలా? చచ్చిపోవడం ఏందంట?
మేలు. ఎందుకంటే తొందరగా నేను అక్కడ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. నా కొరకు నియమింపబడినటువంటి ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలి. నా కొరకు ఏర్పరచబడినటువంటి ఆ మహిమ రాజ్యంలోనికి వెళ్ళాలి. నేను వెళ్ళాలి. అయినా నేనున్నానంటే మీకోసమే. కొద్ది రోజులు ఉండాలి కాబట్టి ఉన్నాను. కానీ ఇక్కడ ఉండటం నాకు ఇష్టము. ఆమేన్. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ ఆయన ఉండమన్నాడు కాబట్టే. ఇప్పుడు రేపు ఆయన రమ్మన్నాడంటే నేను ఉంటానంటే కుదురుద్దా? ఇప్పుడు ఆయన రమ్మన్నాడు, నేను ఉంటానంటే అక్కడ కుదురుద్ది. ఏలియా ఉన్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దని అమ్మడపడుతున్నాడు. నువ్వు నేనెవరు? ఆయన పిలిచాడు, నేను పోవాలంతే. నువ్వు ఉండమంటే ఇప్పుడు ఏమిస్తామంటే నీ ఆత్మలో 2 నాకేమన్నాడు. అది దేవుని చిత్తమైతే నేను వెళ్ళిపోయేటప్పుడు చూస్తే నీకు వస్తుందని చెప్పాడు అంతే. పోతూ పోతూ దుప్పటేశాడు. ఆ దుప్పటితోటి ఏరుతాను దాటి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఆయన. బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెయ్యి విడిచిపెట్టాడంటే దేవుడు విడిచిపెట్టాలని అనుకున్నాడు కాబట్టి విడిచిపెట్టాడు, లేకపోతే విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టకపోతే ఎవరు కూడా నిన్నేమీ చెయ్యలేరు. ఆమేన్. బాగా ఆలోచించండి. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడే నేను నా తండ్రిని అడిగితే వేడుకుంటే ఏం చేస్తానంట? సైన్యమును పంపించలేడా? కానీ నా తండ్రి వద్దన్నాడు. నువ్వు ఈ పని చేయమన్నాడు. నీ మీద ఒక మాట కానీ, నీ మీద ఒక నింద కానీ, నీ మీద ఒక దెబ్బ కానీ, నీ మీద ఒక సమస్య కానీ, ఒక బాధ కానీ నీకు రావాలంటే దేవుడు పర్మిషన్ లేనిది రాదంతే. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. నన్ను ఎట్టంటున్నారు అట్టంటున్నారంటే దేవుడు విన్నాడు అనుకోమను. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఎవరిని నేను చేయగలడు? ఇప్పుడు యేసు ప్రభుని ఏమన్నారు? దొంగ అన్నాడు, తాగుబోతాడు అన్నాడు. శిష్యులే అనుమానించారు తెలుసా? డౌట్ పడ్డారు శిష్యులు. ఈ సమయంలో ఈయనకు ఆమెతో ఏం పని? ఆమె ఎట్టాడదు. ఆమెతో మాట్లాడినంత మాత్రాన్ని ఊహించుకుంటే, ఆయన చేయాలనుకుంటే నువ్వు అడగటానికి. కానీ ఇలాంటి స్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ముందు మనకు సూచన అది. అందుకే పేతురు రాస్తూ ఏమన్నాడు తెలుసా? యేసు మనకేమై ఉన్నాడంట? మాదిరి అయి. ఇలాంటి నీకు వస్తాయి, డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడొద్దు, నీ పనిలో నువ్వు వెళ్ళిపో. ఇవన్నీ దేనికి వస్తాయి చెప్పండి? దేనికి వస్తాయి? ఇంకా దేనికి వస్తాయి? ఇవన్నీ దేనికి వస్తాయంటే నువ్వు చేసే పని ఆగిపోవాలి. ఎంత పెద్ద నింద నీ మీద వేసారు అనుకో, అమ్మ వీళ్ళందరూ నన్ను తప్పుడు వాళ్ళు అంటున్నాడు, ఇంక నేను పోయి వాక్యం చేస్తే 10 మందిలో నాకు అవమానం వస్తుందేమో, అయితే నేను చెప్పను. అరే ఎంత గొప్ప విషయం. అమ్మో నన్ను దొంగ అంటున్నారు, బూతు మాటలు తిట్టినాను అంటున్నారు, ఇంక రేపు నుంచి నేను చర్చికి పోను. అవునా కాదు? బజార్లోకి పోయి 10 మందిలో పెద్ద పెద్ద తగాదలాడి మళ్ళీ మరుసటి రోజు బైబిల్ పట్టుకొని రావాలంటే కొద్దిగా సిగ్గుంటుంది కదక్క. అప్పుడు ఏమనిపిద్ది? వాళ్ళందరూ వచ్చి అబ్బో నేను అంతలావుని తగాద పెట్టుకొని అట్లాంటి మాటలని ఈరోజు చూడమ్మ బైబిల్ పట్టుకొని ప్రార్థన పోతుంది అని ఎక్కడ అంటారు? ఇప్పుడు ఈ నిందలు ఎందుకు నీ మీదకి తెస్తున్నారు? నువ్వు ప్రార్థన మానుకోవాలి. నువ్వు ఏదేం చెయ్యి, ప్రార్థన మానుకోవటమే వాడి గొప్ప ఆశ. ఇప్పుడు నువ్వు మానుకుంటే ఊరికి మంచిది. కానీ నీవేమనుకుంటావు? ప్రార్థన పోతే ఎంతమందిలో నేను అంతలా గొడవ పెట్టుకొని మళ్ళా పోతే ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు మానుకుంటే ఊరికి నష్టం. కానీ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి బతిమిలాడుకొని క్షమించమంటే నీకు లాభం. కానీ ఈరోజు అట్లా అనిపేది మనసు కదా. కొద్దిగా లోకంలో ఉన్నాం కదా, మోమాటలు ఎక్కువ కదా, మనకు కొంచెం సిగ్గులు ఎక్కువ, సిగ్గు బిడియం ఎక్కువ. ఎందుకు? దేంట్లో కూడా ఉండదు, దీంట్లోనే. కావాలంటే చూడండి, 10 మందిలో ఏది చేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఉండదు, ఇట్టే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత నీతిమంతుడైనటువంటి, ఎంత మంచి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారినే దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన్ని విడిచిపెట్టాలని గ్రంథములో రాయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం మన కాడికి వద్దాం, మన కాడికి వచ్చి ముగిస్తాం. కీర్తనల గ్రంథము చదవద్దు,
136 అధ్యాయం తర్వాత ఇంటికి నా చదువుకోండి. అక్కడ రాయబడింది, నియమింపబడిన దినములలో ఒక దినమైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో, ఆయన గ్రంథములో మన దినాలన్నీ రాచిపెట్టాడంట. నువ్వు ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతికి నువ్వు ఈ విధముగా నా కోసం ప్రయాసపడి నా నిమిత్తం ఇలాగ పడి నా సేవలోనే నువ్వు ఇలా ఇల్లు రావాలని ముందే రాసిపెట్టాడు. ఇప్పుడు నేను మధ్యలో వచ్చి ఆగితే, అయ్యో ఇది వస్తే నాకు ఇబ్బందులు అవుతున్నాయి, బైబిల్ పట్టుకొని ప్రార్థన పోవాలంటే జనాలు అంటున్నారు తినటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, అయ్యో ఇవన్నీ ఇబ్బందులు, పని చేసుకోకపోతే ఎట్ట బతకాలని బైబిల్ని పక్కన పెట్టి పక్కా పోండి అనుకో, ఇప్పుడు నాకు జీతం దొరుకుద్ది, డబ్బులు వస్తాయి, సంపద వస్తుంది, ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ వస్తాయి. రావని నేను చెప్పట్లా, వస్తాయి. కానీ మార్గం తప్పానుగా. ఇప్పుడు మార్గం ఏమయ్యాను, తప్పిపోయాను. ఇప్పుడు సావు రాదంటే వస్తుంది, కానీ ఆ సావు వేరు, ఈ సావు వేరు, ఆ మరణం వేరు, ఈ మరణం వేరు. దానికి దీనికి ఎంత తేడా ఉందంటే తూర్పుకు పడమటకుండా అంత తేడా. ఈ దారిలో కూడా మరణిస్తావు, ఈ దారిలో కూడా మరణిస్తావు. ఇప్పుడు ఈ దారిలో పోయి మరణం ఏమవుద్ది, ఈ దారిలో పోయిన మరణం ఏమవుద్ది, సాదాసీదా మరణం అవుద్ది. ఏదో జబ్బు వస్తుంది, రోగం వస్తుంది, ఏదో విధంగా చచ్చిపోతావు. కానీ తీర్పులోనికి వస్తావు. ఈ దారిలో పోతే మరణము, ఈ దారిలో పోతే నిందలు, అవమానాలు, దెబ్బలు, కొట్లాట్లు, ఇంట్లో వాళ్ళతో గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, తలకాయ నొప్పులు, లేనిపోయిన టెన్షన్లు ఇవన్నీ వస్తాయి. ఏడ చచ్చిపోతావు. ఇంట్లో వాళ్ళతో గొడవలు ఎందుకయ్యి అంటే, గొడవలు రాకపోతే నిన్నూరు అంటారమ్మా, నిన్నూరు మెచ్చుకుంటారు అక్క. శరీరధారి ఉన్న దినములలో ఆయన వాళ్ళే మనము జీవించాలన్నప్పుడు యేసు ప్రభు సహోదరులు యేసు ప్రభు వారిని ఏమన్నాడు, నువ్వు మా ఊరిలో వద్దు వెళ్ళిపో అన్నాడు. మా ఇంట్లో కూడా వద్దన్నాడు. ఇప్పుడు నేను ఉండమంటారా? మరి ఆయనే వద్దన్నప్పుడు నిన్ను ఎందుకు వద్దనరు? యేసు ప్రభు అంట శిలువ మరణానికి అప్పగించే సమయం ఉందా? శిలువ మరణానికి అప్పగించే సమయం, ఈస్టర్ సందర్భాలు, గుడ్ ఫ్రైడే సందర్భాలు చదువుకున్నారు కదా. శిలువ మరణానికి అప్పగించే టైంలో యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ మాత్రం అక్కడ ఉంది, కానీ ఇంకెవరు రాలి ఆయన బంధువులు. వాడికి అట్నే జరగాలే. చెప్పిన మాట అంటే ఎందుకు బాగుపడ్డు? మేము చెప్పినట్టు ఎప్పుడో బాగుపడాడుగా. ఒక్కళ్ళ గొర్రెల దగ్గరికి ఆయన మరణించిన తర్వాత యోధా కానీ యాకోబు కానీ అప్పుడు మారారులే, వాళ్ళ గురించి తర్వాత సంగతి. అప్పుడు ఆ టైంలో వచ్చారా? ఈరోజు నీ దగ్గరికి ఒక్కళ్ళ గొర్రారు వస్తారనుకుంటావే, మొక్కల గొర్రారు. అప్పుడు నువ్వు అంటావు, ఇంతమందికి న్యాయం చేశావు, ఇంత మంచి చేసావు, ఒక్కడైనా వచ్చాడా? అసలు రారని బైబిల్ చెప్తాడు, నువ్వు వచ్చారని అడుగుతుంది. నాకు అర్థం కాలా. ఒక్కడైనా వస్తారు అనుకున్నావా? ఒక్కళ్ళు కూడా నీ దగ్గరికి రారు. మరి వస్తే బాగుండంటే, వాళ్ళు రావాలంటే నువ్వు వాళ్ళకి నచ్చినట్టు నడుచుకో. మరి అప్పుడు వస్తారు, వాళ్ళకి నచ్చినట్టు నడుచుకో. మరి రారు, వస్తారు కానీ పరలోకాన్ని దేశపోలేరు. ఇదంతా చాలా వేరియేషన్, చాలా వేరుగా ఉంటుంది. ఇదంతా వాళ్ళకి నచ్చినట్టు నడుచుకొని వాళ్ళ చిత్తానుసారంగా చేస్తూ వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ వాళ్ళ మార్గాల్లోనికి పోతే నువ్వు ఆడిపోతే నీతో ఉంటావు అంతే. ఫంక్షన్ల దగ్గర వాళ్ళ ప్రకారం చేయాలి, పెళ్ళిళ్ళ దగ్గర వాళ్ళ ప్రకారం చేయాలి, ఏదన్నా వ్రతాలు నోముల దగ్గర వాళ్ళ ప్రకారం చేస్తే నీకెందుకు నేను ఉన్నా పొమ్మంటారు. అప్పుడు మార్గంలో లేనప్పుడు ఎవరుంటే లేకపోతే మక్క, మార్గంలో లేనప్పుడు ఎవరుంటే లేకపోతే ఏమి, ఆపత్కాలంలో ఆదుకునేటువంటి దేవుడు లేనప్పుడు ఎన్ని అవసరమా? ఇప్పుడు ఏమంటారు, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోలేదంటే ఈ కష్టాల గురించి మాట్లాడు ఆయన, పరలోకం గురించి మాట్లాడతాడు ఇక్కడ. ఇప్పుడు మరణములో నుంచి తప్పించగలవానికి ప్రార్థన చేయగలిగిందమ్మా, కానీ కుదరలా. వెంటనే పరలోకం నుంచి ఊరొచ్చారంట. ఆమేన్. ఎవరు వచ్చారమ్మా? దేవదత్త చేంజ్ చేసింది, ఏం బలపరిచింది? ఇప్పుడు చెప్పండి, ఏం బలపరిచింది? ఏదని బలపరిచింది? ఓర్చుకునే శక్తి ఇచ్చింది, కానీ కష్టాలు తీసేయలా. ఇప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు నీకేమిస్తాడు? తట్టుకునే శక్తి ఇస్తాడు. నీ కష్టాలు బావు, నీ ఇంట్లో వాళ్ళ సమస్యలు తీరుతాయి అనుకున్నావా? ఆ బుడ్డీలు తాగి రేపు పొద్దున ఏమంటే మానుకొని నీ ఇష్టప్రకారం జాతర అనుకున్నావా? అవన్నిటిని ఓర్చుకునే శక్తే దేవుడు నీకు ఇస్తాడంతే. మరి ఏందయ్య వాళ్ళు మారలేదంటే, ఇవన్నీ నీ ఇష్టం కాదు, అది అతని ఆత్మ అతని స్వాధీనములు ఉంది, నీ ఆత్మ
నీ స్వాధీనంలో ఉంది. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవడానికి నీకు బలాన్ని ఇస్తాడు. అతని ఆత్మను కాపాడటానికి నీకు బలం ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది చచ్చిపోయినా బాగుండేమో. కానీ ఆ టైంలో ప్రార్థన చేయగానే వాళ్ళూరో గొడవలు పెట్టుకొని, వాడూరో తిరుగుతోని, వాళ్ళూరో మాట్లాడకపోతే వాళ్ళ కోసం నేను ఎందుకు చావాలి? అప్పుడు దేవుడి దూత వచ్చి నీకు బలపరిచింది అనమాట. అప్పుడు దేవుని దూత వచ్చి నేను బలపరిచింది. వాళ్ళ కోసం నేను ఎందుకు చావాలి? నా ఆత్మ నేను ఎందుకు పాడు చేసుకోవాలి? ఎట్ట జరిగేది అట్లా జరుగుద్ది, నేను ఎట్నే ఉంటాను అనుకుంటా. ఏందో బిందాక అంత పెరిగితనం వచ్చింది, ఇప్పుడు ఏంది బలం ఇచ్చిందంటే దేవుని దూత వచ్చి నేను బలపరిచింది. నేను బలపరిచింది ఎవరు? అప్పుడు యేసు ప్రభు వారిని బలపరిచిన దేవదూత ఇప్పుడు నేను బలపరిచింది. ఇప్పుడు నువ్వు గట్టిగా ఉంటావు. ఇప్పుడు చాలామంది అంటారు, నేను ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వేంది అసలు కదిలమ్మ ఎదలవంటే నాకేం అవసరము ఏంటంట? కదలవు, నువ్వు కదిలితే వాడికేమి, నువ్వు మెదిలితే వాడికేమి? నువ్వు కదలాలని కదా వాడు అంతా కోరుకుండేది, నువ్వు డిస్టర్బ్ కావాలని కదా వాడు అందుకు కోరుకునేది. నువ్వు ఎన్ని చేసినా వాడికేమి టెన్షన్ పడదు, నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు. వాడు అనుకుంటాడు ఇవన్నీ పక్కన పెట్టి ఏమనుకుంటా తెలుసా, ఊర్లో ఊరేడ చస్తేమిలే, నీ పని నువ్వు చేసుకో, మళ్ళీ ఈ దారిలోకి వస్తారు అంతే. ఇటు దారి చూడకపోతే ఈ దారి వస్తారు. అబ్బా ఊరి ఎక్కడ చచ్చి ఊరి ఆడబడితేమి శుభ్రంగా తింటున్నావు, పోతున్నావు, వస్తున్నావు. అబ్బా కనీసం మనసుకి దిగులండుందా, ఎట్టనవో చూడు శుభ్రంగా ఎంత లావునున్నవో. ఇది ఒక తలకాయ నొప్పి. దానికి ఏం చేయాలి చెప్పండి? దిగులున్న వాళ్ళు తిట్టుంటావా? దిగులున్న దానివే తిట్టుంటావా? కనీసం కొంచెమని దిగులు ఉంటుందా? పొద్దున్న 5 గంటలకు లేస్తావు దిగులు ఉన్నదాన్ని, శుభ్రంగా అడుకు అది ప్రార్థన పోతావు, వస్తావు నవ్వుకుంటూ వస్తావు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటావు, నిద్రపోతున్నావు. ఆదివారం వస్తే తలస్నానం చేస్తావు, కొత్త బట్టలు కట్టుకుంటావు, కొంచెమని దిగులుందా? అసలు ఏంది ఇది? అసలు అర్థం కాంది. ఇప్పుడు ఆదివారం వచ్చింది, దిగులు పడి వాళ్ళు అన్నారని నీ ఆత్మ నువ్వు బలహీనపరచుకోవాలని వాడు కోరిక. అప్పుడు నువ్వేం చేయాలి? ఒరి ఎట్టుంటే మళ్ళీ నేను స్నానం చేసి అన్నం తినకుండా ప్రార్థన పోయి మళ్ళీ వస్తే జనాలు ఏమనుకుంటారని ఆ మూల పోయి ఆ నొలక మంచం ఇంటి వెనకేసుకొని ఆ దుప్పటి కప్పుకొని మూలుగుతూ ఏడుస్తుంటే అప్పుడు ఇలా నచ్చుద్దా? కానీ దేవుడి నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాలిగా. అప్పుడు దేవుని దూత వచ్చి నేను బలపరిచింది. తర్వాత నువ్వు చూసుకుంటే అసలు ఇందాకున్న నేను ఇప్పుడు నేనే అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది. ఇందాక నేనేమనుకున్నాను, రేపు ఇంకేదో ఒకటి అయింది దేవుడికి చెప్పుకుంటానులే, మీరు ఒక్కరోజు ఈ సమస్యలు ఈ ఇబ్బందులు పాలేనని నిన్ను నువ్వు సమర్థించుకున్నావు. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుని దూత వచ్చి వీళ్ళ కోసం నువ్వు ఏడ్చేది ఎందుకు, వీళ్ళ కోసం నువ్వు బాధపడేది ఎందుకు, లేయి నీ రెడీగా ప్రార్థనకి వెళ్ళు, దేవుడే అన్ని చూసుకుంటాడని ఒక ధైర్యం ఇచ్చింది. ఇటు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇంటికి పోయి చూస్తే అసలు నేనేనా? నీకు తెలియదు, నువ్వు కాదు, నిన్ను బలపరిచింది దేవుని దూత వచ్చి. ఈరోజు క్రైస్తవుని దేవుని దూత ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఏ విషయంలో బలపరుస్తుంది? సమస్యను తట్టుకోవడానికి బలపరుస్తుంది, కానీ సమస్యను తొలగించడానికి కాదు. ఎందుకంటే ఇది తొలగిస్తే అది తొలగిస్తే ఎన్నైనా తొలగియాలి. నువ్వు తట్టుకునేది ఎప్పుడు? అర్థమవుతుందా? పిల్లలు చదువుకునేటప్పుడు కూడా 1వ తరగతి పాస్ అయితే ఏమవుద్ది? 2లో పరీక్ష ఉండదా? 3లో పరీక్ష ఉండదా? 4లో పరీక్ష ఉండదా? నీ జీవితాంతం పరీక్షే. అప్పుడు నువ్వేమని కోరుకుంటావు? అసలు పరీక్షలే లేకుంటే, పరీక్షలు లేకపోతే మనిషి ఆడ ఉండాలి. ఇంకా చదువు లేకుంటే పరీక్ష. ఇప్పుడు పనికి పోతే పరీక్షలు ఉండవా? అక్కడ ఇబ్బందులే, అక్కడ కష్టాలే, అక్కడ సమస్యలే. జీవితం అనేది ఒక పరీక్ష. దీంట్లో గెలవాలంటే దేవుడు నీకు బలమునిస్తున్నాడు. ఈరోజు దేవుని నమ్మిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? తట్టుకునే శక్తినిస్తున్నాడు. ఆ తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేన్నైనా దేన్నైనా ఓర్చుకొని ముందుకు సాగుతున్నావు. ఆ సమయంలో దేవుని దూత వచ్చి యేసుక్రీస్తు వారిని బలపరచను కనుక అప్పుడు వెంటనే ఆయన ఇంకా మహారోదనతో ప్రార్థన చేస్తే చెమట రక్తముగా మారిపోయిందంట. ఆయన లేచి వెళ్ళిపోదాం రమ్మనగానే వెంటనే వచ్చారంట పట్టపోని వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు జీవితంలో దేవుడు వదిలిపెట్టే సమయం వచ్చిందంటే ఇక నువ్వు దేవునికి కావాలి కాబట్టి వదిలిపెట్టేస్తాడు. నువ్వు కావాలి ఇప్పుడు దేవుడికి రా, అందుకని నేనేం చేయాలి? కొంత సమయం విడిచిపెట్టాలి, కొంత సమయం విడిచిపెట్టాలి. అందుకన్నాడు, నా దేవా నువ్వు నన్నెందుకు చెయ్యి విడిచితివి? నేను విడిచిపెట్టటము నీకు మంచిది. ఆమేన్.
ఈరోజు నేను విడిచిపెట్టడం నీకు మంచిదే చెడ్డదా? మంచిది. పౌలు గారు అన్నాడు తిమోతితో, నా సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. నువ్వు వెళ్ళిపోతే ఎట్టయ్యా? ఇంకా నువ్వు కొన్ని రోజులు బతకాలంటే. నా దేవుడు నన్ను రమ్మంటే మీరెవరు ఆపడానికి? ఇప్పుడు మీ టెన్షన్లు మీయి, కానీ నా బాధ, నా టెన్షన్ నాది, నా పని ఉంటుంది. నేను అందుకోసమే సిద్ధపరచబడ్డాను, అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను. నా పని ఏం చేశాను? తుదముట్టించి తిని ఇక నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళటము మీకు ఆమేన్. ఎంత మంచి మాట చెప్పాడమ్మా. నేను వెళ్ళటము మీకు మంచిది, నేను వెళ్ళకపోవటం మీకు మంచిది కాదనే కదా అర్థము. కాబట్టి దేవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు. కానీ మనమే పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు దేవుడిని అనుకుంటాం, లోపల వస్తుంటాయి, రాకుండా ఉంటాయా? ఏంటి ప్రభు నువ్వు ఉంటే ఈ కష్టాలు, అబ్బా అప్పుడప్పుడు వస్తుంటాయి, ఏంది సమస్యలు అసలు. అందుకే నేను చెప్తాను, అమితమైనటువంటి లోకాశలు వద్దు. దేవుని మీద ఎంతో ఇష్టంగా ఉండు, దేవుడు నీకు అంత కోరికనిస్తాడు నీ జీవితంలో. ఎంతగానో దేవుని కోసం బతుకు, అన్నిస్తాడు దేవుడు నీకు, అంతే. అదే ఇక్కడ చెప్పబడింది. కాబట్టి రాజు మేము అందరం చెప్పి, దేవుడు చెయ్యి విడిచిపెట్టాడంటే దాని వెనక పెద్ద క్రియే ఉంది, పెద్ద తలంపే ఉంది, లేకపోతే వరకేం చేయడు ఆయన. కాబట్టి అలా విడిచిన తర్వాత ఆయనను మహిమ కోసం రెడీ చేసుకుంటున్నాడు. కాబట్టి లోకంలో నుంచి నీతిమంతులు వాళ్ళ యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారంటే నువ్వు నేను దిగులు పడకూడదు. దేవుడు వాళ్ళను మహిమలోనికి తీసుకుపోవటానికి పోయాడు. కాబట్టి నేను కూడా వాళ్ళతో ఆ మహిమలోకి వెళ్ళాలంటే నేను కూడా కన్నిటినీ ఎదిరించి ముందుకు నడవాలి అనే మనసు నీకు ఉండాలి, అంతే. అంతేనా కదా? వాళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, చేపలు పట్టుకొని ఒకళ్ళు, ఇంకొక పనికి ఒకళ్ళు. ఇప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళని బలపరిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నా ప్రభువు నాకు అప్పగించిన పని నేనేం చేస్తానన్నాడు. పేతురు చేపలు పట్టుకొని పోయిండా? చేపలు వాళ్ళు విడిచిపెట్టి వచ్చేసాడు మళ్ళా. ఈరోజు మన ముందున్నటువంటి నీతిమంతులు విడిచిపెట్టిన పనిని చెయ్యాల్సిన బాధ్యత మంది. ఈరోజు నేను ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, రేపు మనం వెళ్ళిపోవచ్చు. పోతూ పోతూ మనం ఏం చేస్తాం? కొంచెం పనిని పక్కన వాళ్ళకి అప్పగిస్తాం. అందుకేమన్నాడు తెలుసా? నేను చేసిన దానిలో కొద్దువైన వాటిని మీరు పూర్తి చెయ్యాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు, అందరూ ఒక పని చేస్తారక్క. మీరు నాటినప్పుడు చూడండి, పొలము ఆ యొక్క నారులో కలుపు తీసేది ఒకళ్ళు, తర్వాత నారు పీకేది ఒకళ్ళు, నాటేది మరొకళ్ళు, నీళ్లు కట్టేది ఒకళ్ళు, ఎరువు వేసేది మరొకళ్ళు, కలుపు తీసేది ఒకళ్ళు, అది ఆకు కొట్టేది మరొకళ్ళు, చివరికి గేడు అది చేసేది ఒకళ్ళు. అన్నీ ఒకళ్ళే చేస్తారా? ఇవన్నీ చేస్తే ఫలితం ఎవరికి వస్తుంది? ఆమేన్. ఇవన్నీ వీళ్ళు కరెక్ట్గా చేస్తే ఫలితము దేవునికి వస్తుంది. కాబట్టి నన్ను నారులో కలుపుకు నన్ను పిలిచావు, ఆగొట్టడానికి నన్ను ఎందుకు పిలవచ్చలేదని అడిగితే కుదురుద్దా? నాకు ఈ టైంలో నువ్వు కావాలనిపించింది, పిలిచాను, అయిపోయింది, అంతే. తర్వాత కూడా నేను పిలుస్తాను, నేను అగ్రిమెంట్ రాసినా. కానీ పని చేసేవాళ్ళు అనేకులు, కానీ చేయించేవాడు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభువు. ఆ ప్రభువు పనిలో మనం ఉంటున్నాము. కాబట్టి ఎవరు పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకు బాధపడాలంటే, నిజంగా చెప్తున్నాను, ఆయన విడిచిపెట్టిన పనిని నేను చేయలేదని బాధపడను. ఇంకా అర్థమవుతుందా? ఆయన విడిచిన పనిని చేయకుండా నా సొంత పనులు నేను చేసుకుంటానని బాధపడాల్సిందే. పేతురు ఏమన్నాడు తెలుసు? యేసు ప్రభువుని తర్వాత వదిలిపెట్టిన పని అమ్మ. యేసు ప్రభు పని వదిలిపెట్టినా వదిలిపెట్టలేదా? ఏం పని వదిలిపెట్టిండు? యేసు ప్రభు ఏం పని వదిలిపెట్టి పోయాడు? ఇదిగో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయన సువార్త ప్రకటించమని పోతే ఏనేం చేశాడు? పట్టుకుడి కోసం మొదలు పట్టుకొని పోయాడు. ఈరోజు అంతేగా, సేవకులు బాగా పనిచేసిపోతారు, కుటుంబాల నుంచి వచ్చిన ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. మరి ఆ పని కూడా చేయాలి.
ఎవరు చేయాలమ్మ నువ్వు చెప్పు. ఏంది, నేను ఎంబీబీఎస్ కావాలి, కలెక్టర్ కావాలి, కలెక్టర్ కావాలని కోరిక ఉన్నాడా? కలెక్టర్ కావాలంటే వాళ్ళే కలెక్టర్ అయ్యాడుగా. నా తర్వాత నా పని నువ్వు చేయాలన్న కోరిక వాళ్ళది ఉన్నది. ఇప్పుడు నేనున్నాను, సేవలో చేస్తున్నాను. ఈ సేవలోనే పోయానంటే, ఇన్ని వదిలిపెట్టానంటే అన్నిటికంటే ఇది బెస్ట్ అయిందనేగా. ఇప్పుడు నేను ఇది బెస్ట్ చేసి నా తర్వాత ఉన్నటువంటి వాళ్ళను మీరు ఇది వద్దు, ఒకళ్ళు ఎంటెక్ చేయండి, ఒకళ్ళు ఇంజనీర్ కాండి, ఒకళ్ళు సాఫ్ట్వేర్ కాండి, ఒకళ్ళు డాక్టర్లు కామన్నట్టు మరి నేను ఎందుకు పనికి మాలిన చేసిన? అవన్నీ వద్దనే కదా ఇదికి వచ్చింది. ఇప్పుడు ఇది వదిలిపెట్టి మీరు పోతున్నానంటే ఈ పాస్టర్ కొడుకులు చాలామంది ఏమంటారు తెలుసా? మా నాన్న ఎట్టా పోయింది, ఇంక మాకు సంబంధం లేదు ఈ పనితో, మేము ఏదో ఒక పని చేసుకుంటాం. చేసుకోండి, నీకు అర్థం కాదు. చేసుకోవడం అంటే నీ ఆశీర్వాదం పక్క కుటుంబం మీదకి పోకుండా జాగ్రత్త పడు. నువ్వు కాకపోతే ఎవరు మాట్లాడతారంట? నువ్వు అనుకుంటున్నావు నేను లేకపోతే ఇంక లేదు, ఊరు చెప్పిర్రమ్మా, నువ్వు లేకపోతే లేదా? వరే పిచ్చి జనాలు వీళ్ళు అనుకుంటున్నావు నేను లేకపోతే ఇంకా. నువ్వు లేకపోతే అవసరమైతే సౌలులాగా హింసించేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి సేవ చేపిస్తాడు అంతే. నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన చోటకు వాళ్ళ తీసుకొని పోతావో, కత్తి తీసుకొని పోతావో, గొడ్డలు తీసుకొని పోతావు, నీ బుద్ధి పెట్టి కలిపో. నేనేం బతిమిలాడ్డు, కానీ మార్గాన్ని చూపించాను, నువ్వు వెళ్ళమని చెప్తాడు అంతే. సమయం వచ్చినప్పుడు ప్రతి వానికి ఒక సమయానికి అవకాశం ఉంటుంది అంతే. నువ్వు సంపాదించిన ఒక ఆస్తి, ఒక 10 కోట్లు సంపాదించావు, ఒక 20 ఎకరాల పొలం సంపాదించావు, ఊరికి వెళ్ళాలి నీ కోరిక అంతేనాక? పిల్లలకి వెళ్ళానా, లేకపోతే ఊరికి అన్నీ వెళ్ళానే? పిల్లలకి వెళ్ళానే కదా సంపాదించింది, లేకపోతే నిజం మనస్ఫూర్తి అంతే కదా అందరికీ. కానీ నువ్వు పోయిన తర్వాత వాళ్ళు సంపాదించింది నాకెందుకు, నేను సొంతంగా సంపాదించుకొని పోయి అడుక్కుంటే వాళ్ళది నాకు అసలు అవసరం లేదు, ఆ పని ఊరు చేస్తారు బురదలో పోయి అది దాన్ని పోయి ఆ బస్ స్టాండ్లో పోయి అడుక్కుంటే, ఏంద్రా మీ అమ్మ మీ నాన్న 50 ఎకరాల పొలము, 4 అంతస్తులు మిద్ద కట్టించి, ఒక 4 కార్లు, 10 కోట్లు ఆస్తి సంపాదించి ఉంటే వాళ్ళది నాకెందుకు, అది పనికిరాంది అయితే శుభ్రంగా చూడు రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటే అంత బాగుందో ఉంటి నుండి జనాలు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నువ్వు సంపాదించింది ఏమవుద్ది? ఒకళ్ళు అనుభవించరా? నువ్వు అనుకుంటున్నా ఊరు అనుభవించడం అట్నే పోద్దని, అంత లేదు. వేరే వాళ్ళు వస్తారు, దాన్ని సేద్యం చేస్తారు. అప్పుడు నువ్వు మళ్ళా ఏడ్చే రోజు ఒకరోజు వస్తుంది. అనవసరముగా నాది నువ్వు అనుభవిస్తున్నావంటే నువ్వు వద్దన్నావు కాబట్టే కదా నేను వచ్చింది. అదే నువ్వు కావాలంటే నేను వస్తున్నా. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అదే. దేవుడు తన బిడ్డలకు పని అప్పగించినప్పుడు శిష్యులు వద్దంటే వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ శిష్యులు కావాలన్నారు కాబట్టి మరలా నిర్ణయించాడు. ఇస్కరియోతు యూదా వద్దన్నాడు కాబట్టి అతని ఉద్యోగము వేరొకరు తీసుకున్నారు. నువ్వు వద్దంటే నీ ఉద్యోగం ఒకరు చేస్తారు, చేయకుండా ఎవరన్నా ఉంటారా? మనం అనుకుంటాం నేను రాలేదులే, ఇంక ఆగిపోద్దులే, నేను ప్రార్థనకు రాలేదు, వాక్యం ఆగిపోద్దని. కుదురుద్దక్క? అవసరమైతే అదిగో బాబురావు నిలబడి వాక్యం చదువుతుంది. నిజం, సమయం దేవుడిస్తే ఊరి మేము చేయలేం. అవసరమైతే మీరు ఇక్కడ ఉన్నారు చూడండి, కనీసం నోరు తెరిచి మాట్లాడడం కూడా చేత కాదు మీకు, మీరు నిలబడే వాక్యం చెప్పుకుంటారు అంతే. మీరే. దేవుడికి ఏది కూడా తక్కువ కాదు. దేవుడు నిర్ణయించింది నువ్వు ఇష్టంతో చేస్తే నీకు అభివృద్ధి వస్తుంది, నాకు వద్దనుకుంటే నీకు దరిద్రం వచ్చేస్తుంది. కాబట్టి సమయములు మనందరం కూడా యేసుక్రీస్తు వారు విడిచిపెట్టిన పనిని తన శిష్యులు చేశారు, వారు విడిచిపెట్టిన పనిని వారి తర్వాత వారు చేశారు, వారు విడిచిపెట్టిన పనిని మన సేవకులు చేస్తున్నారు, వాళ్ళు విడిచిపెట్టిన పనిని మనము చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. నాకొద్దు అంటే వేరొకళ్ళు వస్తారు, వేరొకళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వేడిచి గోజాన్నా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ దినాన మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి, ఈరోజు గమనించవలసినటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, మన యొక్క దైవజనులు ఇశ్రాయేలు గారు ఈ లోకయాత్ర విడిచిన దినం ఇది. ఈ లోకయాత్ర విడిచి తన కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన హ్యాపీగా వెళ్ళిపోయాడు. మనమే అనుకుంటాం ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, ఆయన పని ఆయన ముగించాడు. నెక్స్ట్ పని మనం చేయాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటే వాళ్ళే వారసులు. అది నేనైనా, ప్రసాద్ అయినా, అనుష అయినా, గ్లోరీ అయినా, అక్క అయినా, ఊరు తీసుకుంటే వాళ్ళు వారసులు. నేను ఇది కాదు నాది ఇంకోటి ఉందనుకో, నీ గోలు నువ్వు వెళ్ళిపో. ఆ గోలు కోసం దేవుడు వేరే వాళ్ళని ఏర్పరచుకుంటారు. అర్థమవుతుందా? ఎప్పుడైనా మీరు ఊహించాడా? ప్రసాద్ ఆ గానేపేట నుంచి వచ్చి పరిచయం చేస్తారు. అసలు ఆ పిల్లోడు ఊరు మీకు తెలుసా?
అసలు వాళ్ళ ఊరే కూడా మీకు తెలియదు. అన్నీ రెడీ చేసి పెట్టి ఆయన పిలుచుకున్నాడు, మొత్తాన్ని సిద్ధం చేసి పెట్టాడు, అంతా రెడీ చేసి పెట్టాడు. ఇంకా నేను పోతున్నాను, నా పని కొద్దిగా పని మిగిల్చినాను, నువ్వు చెయ్యని ఆయన రెడీ చేసి పెట్టారు అంతే. అది అట కాకుందంటే దేవుడు ప్రణాళిక ఉంది. నాకు ఇది నచ్చదు, ఇంత దూరం ఊరు వస్తారు, నాకేం మార్కాపురం లేదా, గజ్జలకొండ లేదా, నేను అసలు ప్రార్థన బాబుతున్నాను, గొట్టెవులు ఊరు అని ఆయన మానుకోండి అనుకో, ఇంకొకళ్ళు వస్తారు ఆ స్థానంలోకి. మీకు అర్థం కాలేదు. దేవుడు ఏర్పరిచిన మార్గం చేస్తే నీకు అది ఆశీర్వాదం, వద్దనుకుంటే అది దరిద్రం. ఊరు వద్దనుకుంటే దానికి ఊరేం లేరు. ఇప్పుడు మనం నిర్ణయించింది కాదు, ఇది నేను ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుడు నిర్ణయించింది ఇది. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఒక ఆలోచన, మాట గుర్తుకు రాగానే మీకు ఆయనతో ఉన్న అనుబంధము, ఆయనతో ఉన్నటువంటి ఒక సంబంధము, మీతో ఆయన పలికినటువంటి పలుకులు మీ మైండ్లోకి ఎందుకు వస్తున్నాయి? చేసి పోయారు కాబట్టి. చేసిపోతే అసలు గుర్తే ఉండరా? ఎంతోమంది వచ్చారు, చాలామంది వచ్చారు. ఒకళ్ళ ఇద్దరు మన దగ్గర వచ్చిన దైవజనులు మీకు తెలుసుగా, ఎంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ గుర్తులేరు, కొందరే గుర్తున్నారు, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళు కాబట్టి. అంతకుముందు ఒక ఆయన మోసేస్ అని వచ్చాడు, అంతకుముందు ఇంకొక ఆయన అబ్రహాం అని వచ్చాడు, తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, కళ్ళు లేని ఆయన ఒక ఆయన వచ్చాడు, తర్వాత దావీదు అని ఒక ఆయన వచ్చాడు, దానియేలు అని ఒక ఆయన వచ్చారు. అందరూ వచ్చారు. ఎక్కువ కాలము మన కొరకు ప్రయాసపడి మన ఇంట్లో ఒక మనిషిలాగా నిలిచి ఉన్నాడు కాబట్టి కొద్దిగా గుర్తున్నారు, లేకపోతే ఎందుకు గుర్తుంటాడు? ఆ ఎలువారిపాలెం నుంచి ఇద్దరు వచ్చారు తెలుసుగా, ఆయన వచ్చాడు, ఆయనతోటి ఇంకొక ఆయన అబ్రహాం అన్నాడు వచ్చాడు. ఆయన ఏం చేశాడు? మధ్యలోనే నాకు ఇదంతా కుదరదని చెప్పి ఆయన పని ఆయన చేసుకున్నాడు. అదే ఆయన కూడా అదే పనులు ఉంటే ఆయన కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళంగా. తెలుసు అబ్రహాం అంటారు మీకు ఊరికన్నా తెలుసా? గుర్తుందా లేదా? పరలోకం పోయాను, అక్కడ మిరప చెట్లకు మిరపకాయలు కాసి నేను చెప్పాడు చూడు. మిరప చెట్టు కంటే డబ్బులు కాసినట్ట మిరపకాయలాగా ఆయనే చెప్పింది కదా, గుర్తుంది. నేను గుర్తుపెట్టుకుంటా వాక్యాలు చాలామంది చెప్పినవి కూడా అప్పుడప్పుడు గుడి గుర్తు కోసం. ఉన్నారు మధ్యలో నాకు కుదరదనే వెళ్ళిపోయి, ఎంత దూరం ఊరు వస్తారు, ఎంత పెట్టుకొని ఊరు వస్తారు, బండి లేదు ఏం లేదన్నారు. కానీ కష్టపడి చేసిన వాళ్ళను దేవుడు మర్చిపోడు, మనం మర్చిపోనా? సమస్యలు తెలుసు, బాధలు తెలుసు, నిందలు తెలుసు, అవమానాలు తెలుసు, ఇవన్నీ దేవుడు ఏర్పరిచినాయి. మనం అనుకుంటాం వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, అందుకు ఇవన్నీగా దేవుడు నిర్ణయించాడు. ఆ మహిమతోనే నువ్వు రావాలనుకున్నాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. మిగతా బాధ్యత మన నెత్తిన ఉంది. ఈరోజు మీ నెత్తిన కొద్దిగా ఉంది, మీ నెత్తిన కొద్దిగా ఉంది, వాళ్ళ నెత్తిన కొద్దిగా ఉంది. వారు ఆ దీవెనలో ముందుకు సాగితే సాగినట్టు, సాగలేదనుకో వాళ్ళ జీవితం వాళ్ళది. దేవుడు మోకలు ఏర్పరచుకోవడానికి పెద్ద విషయం ఏమైనా ఉందా చెప్పండి? ఇప్పుడు తండ్రులు సేవలు చేస్తే బిడ్డలు పోయి తాగుబోతులు తిరుగుబోతులు అయిన పిల్లలు కనపట్లేదమ్మా. కొంతమంది అప్పుడప్పుడు చెప్తుంటారు, కొంతమంది అక్కలు చెప్తారు, ఏందో ఇలా ఉంటే మా నాన్న సేవకుడు. మరి నువ్వేం చేస్తున్నావు? అది చేస్తే పర్లా, ఏం చేస్తున్నావు? అటు ఇటు పోయే వాళ్ళని చూసి ఏదంటే అది వ్యాపారం చేస్తున్నాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, కొంతమంది దోపిడీలు చేస్తున్నారు, కొంతమంది తాగుబోతులు తిరుగుతున్నారు, కొంతమంది వ్యభిచారులు దేశద్రోహులు తిరుగుతున్నారు, కొంతమంది యేసు ప్రభు సేవ చేసే వాళ్ళని తిడుతున్నారు. చూడండి, లేరు ఎట్టటోళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎట్టటోళ్ళు అయినంత మాత్రాన దేవుడు ఏమైనా తప్పుడోడు అవుతాడా? చాలామంది దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. దేవుడు అన్యాయం చెయ్యునా? సర్వశక్తిమంతుడు అన్యాయం చేయునా? ఆయన అన్యాయం చేయడు. ఆయన ఏది చేసినా న్యాయమే. మనమే కొద్దిగా బాధ ఎక్కువైపోయి అన్యాయం అనుకుంటాం. అదేం కాదు, ఆయన చేసింది నీతే. 33.5 సంవత్సరానికి యేసు ప్రభుని తీసుకెళ్ళినప్పుడు అందరూ అన్నాడు, ఇన్ని సంవత్సరాలు బతకాలి ఆయన నిర్ణయించింది ఎన్ని సంవత్సరాలు ఆయనకు? మరి నువ్వు ఎక్కువ సంవత్సరాలు కావాలంటే ఎక్కడ కుదురుద్దా? ఆయన నిర్ణయించాడు, దేవగ్రంథంలో పేరు రాశాడు. ఇంక అయిపోయిన తర్వాత పేరు లేదు, ఇంకేం చేయాలి? మీరు 5 గంటలకు ఒప్పుకొని పోయారు కలుపుకు, పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల దాకా అయిపోయినారు. ఇంకొక గంట తీయండి అమ్మ, నువ్వు బతిమలాడితే కుదురుద్దా? టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలంటావు అంతే. నువ్వేమనుకుంటావు, ఇంకొక గంట ఉంటే బాగుండే. నీ కోరిక నెరవేరుద్దా? టైం టు టైం పిలిచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, టైం వచ్చినప్పుడు ఊరైనా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిన వాళ్ళేమి చెడ్డవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళమేమి దరిద్రం కాదు. అందుకేమన్నాడు, ఇంకనూ భూమి మీద బ్రతుకుతున్న వారి కంటే కాలము గడిచిన వారే ధన్యులు అని రాయబడింది బైబిల్ గ్రంథం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇది జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మన జీవితంలో మనం కూడా, ప్రభువా నాకు నువ్వు నిర్ణయించిన ఆ సమయంలో నువ్వు అప్పగించిన పనిని ఎక్కడ కొదువు లేకుండా చేసే భాగ్యం దయచేయమని ప్రార్థన చేయండి.
అలా ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ మనకు అప్పగించిన ఈ పనిని మనం ముందుకు నడిపించుకుంటూ ముందుకెళ్ళిపోవటమే దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం. రేపు మిగతా సమయాన్ని మీకు కొన్ని విషయాలు చెప్పేసి రేపు కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ సమయంలో అందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం.